హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 1523 అధ్యాపక పోస్టుల భర్తీలో 279 బ్యాక్లాగ్ పోస్టులు ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఉన్న 279 బ్యాక్లాగ్ అధ్యాపక పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు అనుమతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక సంక్షేమ శాఖ జారీ చేసిన GORT నెంబర్ 97 ప్రకారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఉన్న 279 బ్యాక్లాగ్ అధ్యాపక పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. SC, ST, BC వర్గాలకు చెందిన ఈ పోస్టులను జాబ్ క్యాలెండర్లో భాగంగా నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే నియామక ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నియామకాలు ఉన్నత విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్వహించబడతాయని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్ష నిర్వహించనుండగా అసిస్టెంట్ లైబ్రేరియన్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా నిర్దేశిత నియామక విధానమే అమలు కానుంది. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మొత్తం 1523 ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ నోటిఫికేషన్స్ లోనే 279 బ్యాక్లాగ్ అధ్యాపక పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి మీరు దరఖాస్తు చేయాలన్నా, అర్హత, ఆసక్తి ఉన్నా మీరు ఏపీ యూనివర్సిటీస్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ apuniversitiesrecruitment.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27 అనే దాంట్లో 1523 వేకెన్సీస్ కు సంబంధించి ఈ వెబ్సైట్ లో పూర్తి వివరాలు ఉన్నాయి. వీటికి మీరు మే 18 నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి దరఖాస్తు చేయడానికి ఇదే వెబ్సైట్ లో మొత్తం 19 యూనివర్సిటీలకు సంబంధించిన లింక్స్ అనేవి ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలో ఏ యూనివర్సిటీకి మీరు దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ యూనివర్సిటీ పేరును మీరు క్లిక్ చేయగానే దానికి సంబంధించిన వివరాలన్నీ ఓపెన్ అవుతాయి. ఇందులోనే మనకు బ్యాక్లాగ్ కు సంబంధించిన నోటిఫికేషన్స్, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ అంటూ 2 రకాల నోటిఫికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మీరు ఏ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేయాలనుకున్నారో దానికి సంబంధించి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చూసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని యూనివర్సిటీలలో కలిపి ప్రభుత్వం 279 బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇది యూనివర్సిటీలలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.